ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంట్ సీజన్లో మరి ఈ దినాలలో నిరీక్షణ మరియు పునరుద్ధరణ ఆ యొక్క అంశం మీద అనేక ధ్యానములను మనము వినుచున్నాము. ఈరోజు మరి ఒక ధ్యానము మనము వినబోతున్నామండి. ఇందుకొరకై మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల ఇర్మియా గ్రంథము 29:11 వచనం చదువుకుందాం. ఇర్మియా 29:11 వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎంతో తేటగా చెప్తున్నాడు. ఇవి మన యొక్క దేవుడైనటువంటి యెహోవా చెప్పుచున్నటువంటి మాటలు ప్రియులారా. ఇవి ఆయన చెప్పినటువంటి దాంట్లో ఎంతో నిరీక్షణ ఉంటున్నది. అవి మనకు హానికరం చేసేటటువంటి కాదు, కానీ నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు ప్రియులారా. కాబట్టి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మన దేవునికి అంత కూడా తెలిసినటువంటి వాడు ప్రియులారా. ప్రతి ఒక్కరి గురించి మన యొక్క భవిష్యత్తు తెలిసినటువంటి వాడు. మరి మన యొక్క దేశం గురించి, మరి యొక్క సర్వలోకం గురించి కూడా ఆయన సృష్టికర్త అంటున్నాడు. ఇంగ్లీష్లో, ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ డిక్లేర్స్ ద లార్డ్, plans to prosper you and not to harm you, plans to give you hope and a future. మనకు అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు పిల్లల. నీ ఎడల నా ఎడల గొప్ప భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు, ఒక నిరీక్షణ, మరి ఒక మరి మంచి ప్లాన్స్ కలిగి ఉంటున్నాడు పిల్లల. మనల్ని మరి ప్రాస్పర్ చేయటానికే. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క పాఠ్య భాగంలో మొట్టమొదటి వచనంలో నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇక్కడే చూడండి, మరి ఎవరిని గురించి? బబులోనులో బంధింపబడిన ఈ యూదుల పట్ల దేవుడు తన సొంత ఆలోచనలను మరి తెలుసుకోలేదు. గాడ్ న్యూ హిజ్ ఓన్ థాట్స్ టువర్డ్స్ దీస్ ఎగ్జైల్డ్ జ్యూస్ ఇన్ బాబిలోన్. ప్రియులారా, మరి ఈ యొక్క యూదులందరూ కూడా బంధించబడి, చెరపట్టబడి, మరి వారు మరి బబులోనుకు తీసుకెళ్ళబడారు. బబులోనులో బంధించబడి ఉంటున్నారు. దే ఆర్ ఇన్ చైన్స్, దే ఆర్ ఇన్ బాండేజ్, దేర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫర్ దెమ్. వారు ఒక నిరీక్షణ లేకుండా ఎంతో భయముతోటి హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, అటువంటి పరిస్థితిలో ఉంటున్నారు ప్రియులారా. ఒకవేళ మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉంటున్నామో ఏమో. ఆ యొక్క చైన్స్ లో బంధింపబడినటువంటి వారు, ఈ దినాలలో అనేక విధములైనటువంటి వ్యసనముల చేత బంధింపబడినటువంటి వారు, అనేక మరి బాండేజ్లో, లేకపోతే అనేకమైనటువంటి క్రూరమైనటువంటి వారి యొక్క కంట్రోల్లో, ఎంతో భయము ఉక్కిటిలో ప్రియులారా, ఎంతో స్వేచ్ఛ లేనటువంటి స్థితి, విడుదల లేనటువంటి స్థితి, పాపములలో పడినటువంటి వారముగా మనం కూడా అటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. ఇక్కడ మరి ఒక గొప్ప నిరీక్షణ, గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ. మీ గురించి ఆలోచించేటటువంటివి నాకు తెలుసు. ప్రియులారా, సృష్టికర్తకు అంత కూడా తెలుసు ప్రియులారా. మనల్ని సృజించినటువంటి దేవుడు ఆయన. మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆ కొమ్మరి వాడు ఎంతగా పోటర్ ఆ మట్టిని తీసుకొని ఎంత చక్కగా మంచి రూపంలోకి చేస్తాడు. ఎంతగా ఒక పనికి వచ్చేటటువంటి పాత్రగా చేస్తాడు ప్రియులారా. మనం ఈ లోకంలో పాపంలో పడిపోయి ఈ యొక్క వీటిలో ఉన్నటువంటి అప్పుడు దాని యొక్క ఉద్దేశాలు తెలుసుకోలేము, ఆయన యొక్క చిత్తం తెలుసుకొనలేము, ఆయన యొక్క స్వరం వినలేము, ఆయన యొక్క వాగ్దానాలు అవన్నీ కూడా హేళనగా ఉంటాయి. సిలువను గూర్చినటువంటి వార్త
నశించుచున్నటువంటి వారికి వెర్రితనం ప్రియులారా. మనకైతే శక్తి అని చెప్పి మనము మరి ఆ లెటర్స్ లో మనం చూస్తాము. వారికి వారి పట్ల తన ఆలోచనలు తెలియదు లేదా గుర్తించుకోలేదు. మరి ఇక్కడ వీరి యొక్క చెరపట్టబడినటువంటి యూదుల యొక్క స్థితి చూస్తే పిల్లారా, దే డిడ్ నాట్ నో ఆర్ డిడ్ నాట్ రిమెంబర్ హిస్ థాట్స్ టువర్డ్ దెమ్. వారు దేవునికి ఎంత దూరం అయిపోయి ఉంటున్నారు. దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయి ఉంటున్నారు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యం చదవకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, ఆ దేవుని యొక్క సన్నిధి, సహవాసము, అవన్నీ కూడా, ఆ ప్రేమ అవన్నీ కూడా దూరం అయినప్పుడు ప్రియుల వారి నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉంటారు. ఎంతో దుఃఖము, విచారంతో, బాధతోటి, చింత కలతలతోటి ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రియులరా, అటువంటి ఆ బందీలై ఉన్నటువంటి యూదులు, బబులోనులో బందీలై ఉన్నటువంటి యూదులకు మరి ఇర్మియా ద్వారా దేవుడు వాటిని ఇర్మియా లేఖ ద్వారా వ్రాతపూర్వకంగా చెప్పాలనుకుంటున్నాడు ప్రియులారా. సో గాడ్ వాంటెడ్ టు స్టేట్ దెమ్ ఇన్ రైటింగ్ త్రూ జెర్మియాస్ లెటర్. అంత కూడా బైబిల్లో చూడండి, ఇర్మియా ప్రవక్త ద్వారా, మరి అనేక మంది ప్రవక్తల ద్వారా, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ అంటున్నారు. మరి కొత్త నిబంధనలు అపోస్తులలో ఉంటున్నారు, పౌలు, పేతురు, ఇటువంటి భక్తుల చేత పిల్లల లెటర్స్ ఉంటున్నాయి. వాటి ద్వారా సంఘాలకు తెలియజేయటం పిల్లల. ఇక్కడ మరి ఆ బబులోన్లో ఉన్నటువంటి చెరపట్టబడినటువంటి యూదులకు ఇర్మియా ద్వారా, ఉత్తరం ద్వారా ప్రభువారు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. గాడ్ థింక్స్ అబౌట్ అస్. మనకంటే, మన యొక్క ఇహలోక తల్లిదండ్రుల కంటే కూడా ప్రియులారా, పరలోకపు తండ్రి మన గురించి ఇంకా శ్రద్ధ వహిస్తున్నాడు. మన యందు చింత కలిగి ఉంటున్నాడు ప్రియులారా. ఆ దేనిని గురించి చింతించవద్దు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్పుచున్నది. మన పరమ తండ్రి ప్రియులారా, ప్రతి ఒక్కరి ఎడల, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల ఉన్నతమైనటువంటి ప్లాన్స్ కలిగి ఉంటున్నాడు. గ్లోబల్ గా ప్రియులారా దేవుడు వాడుకోబోతున్నాడు. ఒకవేళ కృంగి ఒక మెకానికల్ లైఫ్ లో ఉన్నావేమో, ఒక రియల్ థ్రిల్, నిజమైనటువంటి సంతోషము, సమాధానం లేకుండా, ప్రియులారా, మనం తెలుసుకోవాల్సింది మొట్టమొదటిగా, గాడ్ థింక్స్ అబౌట్ అస్. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడే కానీ ఆ తండ్రి అతని కోసం ప్రార్థన చేస్తున్నాడు, కనిపెట్టి మొరపెడతా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతో కనదృష్టి అంతా కూడా ప్రియులారా అందరి మీద ఉంటున్నది ప్రియులారా. ప్రతి ఒక్కరి ఏడల ఆయన కొనుకడు, నిద్రపోడు అని చెప్పి మనం బైబిల్ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం ప్రియులారా. కాబట్టి ఆయన మనందరి ఏడల ఆసక్తి కలిగి ఉంటున్నాడు. దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మరి కీర్తనల గ్రంథం 40లో కూడా ప్రియులారా, దావీదంతా చక్కగా చెప్తాడు. దావీదు తన ప్రజలపై దేవుని ఆలోచనలను ఆలోచించాడు ప్రియులారా. డేవిడ్ పాండర్డ్ ద థాట్స్ ఆఫ్ గాడ్ అపాన్ హిస్ పీపుల్. మరి మన పట్ల మరి మీ ఆలోచనల క్రమములో మీకు చెప్పలేము. మరి యువర్ థాట్స్ టువర్డ్స్ us కెనాట్ బి రీకౌంటెడ్. మరి అంటే మనము ఇక్కడ 45వ వచనం ఒకసారి చదువుకుంటే, కీర్తనల గ్రంథము మరి 45 వచనంలో చూస్తే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ప్రియులారా, దేవునికి మన ఎడల ఉన్నటువంటి తలంపులు, ఆయన ఎప్పుడు కూడా మన గురించే ప్రియులారా ఆలోచిస్తుంటాడు. నీకున్న తలంపు బహు విస్తారములు, వాటిని చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఎక్కడనూ లేడు. చూడండి ప్రియులారా, దావీదు గుర్తించాడు ప్రియులారా. మనం కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు, ఆసక్తి కలిగి ఉంటున్నాడు, చింత కలిగి ఉంటున్నాడు. మన గురించి ఉజ్వలమైన, ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఈవులు ఇవ్వాలని, ఆశీర్వాదాలు ఇవ్వాలని, మనల్ని ఆ పరలోకం తీసుకెళ్లాలని, ఎన్నో బహుమతులు, రివార్డ్స్ ఇవ్వాలని చెప్పి అటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉంటున్నాడు ప్రియులారా. నేను వాటిని ప్రకటించి మాట్లాడితే అవి లెక్కించలేనటువంటి అన్ని ప్రియులారా. దేవుడు ప్రియులారా ఎన్నో శ్రోతార్హుడు ప్రియులారా. ఆయన చేసినట్టు ప్రతి దినం కూడా ప్రియులారా నూతనంగా వస్తుంటుంది ఆయన యొక్క కృపా బాహుల్యం ప్రియులారా, ఆ కృపా వాత్సల్యత. కాబట్టి ఆయన చెప్తున్నాడు ప్రియులారా, ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు.
దేవుని ఆలోచనలు ముఖ్యంగా తన పిల్లలపై, మరి బాధల్లో ఉన్నటువంటి పిల్లలకు తండ్రి తన ప్రియమైన పిల్లలపై ఉన్నట్లుగానే ఒకవేళ తల్లిదండ్రులను చూసుకున్నట్లయితే ఆ, మరి వాళ్ళ యొక్క బిడ్డల ఎడల వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి, వాళ్లకు పెళ్ళిళ్ళు అవ్వాలా, వాళ్ళు చక్కగా లైఫ్లో సెటిల్ అవ్వాలా, వారు ఎంతగానో ప్రార్థిస్తుంటున్నారు, వారు ఎంతగానో మన గురించి ఆలోచిస్తూ మరి విజ్ఞాపన చేస్తూ ఉంటుంటారు. మరి అంతకన్నా పరలోకపు తండ్రిగా ప్రియులారా, ఆ దేవుని ఆలోచనలు ఆయన కూడా ప్రియులారా, గాడ్స్ థాట్స్ రన్ అపాన్ హిస్ చిల్డ్రన్, ద చిల్డ్రన్ ఆఫ్ అఫ్లిక్షన్, ఎస్పెషల్లీ యాజ్ ఎ ఫాదర్స్ డూ అపాన్ హిస్ డియర్ చిల్డ్రన్ పిల్లారా. అయినప్పటికీ మరి దేవుడు ఇర్మియా ద్వారా మరి ఆ యొక్క బహిష్కృతులైనటువంటి వారికి ఒక మంచి మాటలు పిల్లరా మరి వారికి తెలియజేస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి. యట్ వాట్ గాడ్ టోల్డ్ ద ఎగ్జైల్స్ త్రూ జెరిమాయా వాజ్ ఈవెన్ బెటర్. అవి ఇంకా ప్రియులారా వాళ్ళకి చెప్పినటువంటి, దేవుడు తన ప్రజల గురించి మాత్రమే ఆలోచించడు, ఆయన ఆలోచనలు వారి వైపు కూడా ఉన్నవి. ఆయన ఊరికి ఆలోచించడమే కాదు పిల్లలు, ఆయన యొక్క కనుదృష్టి అందరి మీద ఉంటున్నది పిల్లల. ఆయన హీ థాట్స్ ఆర్ టువర్డ్స్ దెమ్, నాట్ జస్ట్ థింకింగ్ ఆఫ్ ద పీపుల్, బట్ హిస్ థాట్స్ ఆర్ టువర్డ్స్ దెమ్. ఎంతో చక్కగా ఆయన యొక్క చెవులు ప్రియులారా మన యొక్క ఆ నీతిమంతుల వారి వైపు, దేవుని యొక్క బిడ్డల వైపు ఉంటున్నాయని చెప్పి మనం బైబిల్లో చూస్తాం. శ్రద్ధ వహించి ఆలకిచ్చేటటువంటి దేవుడి పిల్లరా, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, గో టు హిమ్ అండ్ ప్లీడ్ విత్ హిమ్. కాబట్టి ప్రభు మీ గురించి మాత్రం ఆలోచించడు, కానీ మీ వైపు అతని ఆలోచనలన్నీ మీ దారిలో తిరుగుతున్నాయి. స్పర్జన్ అన్నటువంటి చార్లెస్ స్పర్జన్ ఆ భక్తుడు చెప్తున్నాడు, హిస్ థాట్స్ ఆర్ ఆల్ డ్రిఫ్టింగ్ యువర్ వే. నీ వైపు కొపిరిలారా దేవుడే ఆ కరుణామయుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆ రాజే గనక మరి తలుచుకుంటే అంటాం కదా, ఆయన తలుచుకుంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ప్రియులారా, మన యొక్క ప్రభు అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడు అయినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ప్రియులారా. కాబట్టి అడుగుడే మీకు ఇస్తానంటున్నారు. వాట్ ఎవర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఈ యొక్క చెరపట్టబడినటువంటి బబులోనులో చెరపట్టబడినటువంటి యూదుల ఎడల దేవునికి గొప్ప మరి తలంపులు కలిగి ఉంటున్నాడు. వాటిని మరి ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క భక్తుల ద్వారా పిల్లల ఎంతగానో వాక్యం అందుతుంది. ఈ దినాలలో ఆ మాధ్యమం ద్వారా, మీడియా ద్వారా ఎంతో గొప్పగా పిల్లల వాక్యం అందుతుంది. మరి ఆ వాక్యం మనం వినుచున్నామా, జస్ట్ వినేటటువంటి వారముగా ఉంటున్నామా, వాటిని విని ఆచరిస్తున్నామా? కాబట్టి ఇంకా దేవుని ఆలోచనలు మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు పిల్లల దేవుని యొక్క ఉద్దేశాలు తెలియదు. కొన్నిసార్లు సడన్ గా కొంతమందిని దేవుడు తీసుకుంటాడా, ఆకస్మికంగా పిల్లల, అకస్మాత్తుగా యాక్సిడెంట్స్. మరి అటువంటి అవి మరి ఎందుకు మనకు కొన్ని దేవుని యొక్క ఉద్దేశాలు తెలియదు పిల్లల. కానీ ఆయన ఇలా అంటున్నాడు, నేను మీ పట్ల ఆలోచించే ఆలోచనలు నాకు తెలుసు. ప్రియులారా, మనం తెలుసుకోవాలా. ఫర్ ఐ నో ద థాట్స్ దట్ ఐ థింక్ టువర్డ్ యూ. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ప్రియులారా, మన యొక్క దేవునికి అంత తెలుసు. ప్రియులారా, ఈ లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయము, అక్రమము, అలజడి, ఆందోళన ఎంతో మరి నో నీడ్ టు వరీ అబౌట్. మనము చింతించకూడదు. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. దేనిని గురించి చింతించకడి, కానీ మీ చింత యావత్తును, మీ యొక్క విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రియులారా, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, వరీ యూ హ్యావ్, కలత చెందిన ప్రియులారా, ఒకవేళ హృదయ బాధలో ఉన్నట్లయితే గో టు హిమ్. ప్రియులారా, నేను మీ పట్ల ఆలోచించే ఆలోచనలు నాకు తెలుసు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్కరి గురించి. హీ నోస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ గురించి, మీ కుటుంబముల గురించి, ప్రతి ఒక్కరి గురించి, మన యొక్క బిడ్డల గురించి, అందరి గురించి కూడా మరి దేవునికి తెలుసు. గాడ్ థింగ్స్ అబౌట్ అస్. సహోదరుల, ప్రభు ఆలోచనలు మన భావనకు చాలా ఎత్తుగా, లేదా మన అవగాహనకు చాలా లోతుగా ఉన్నందున మనం వాటిని తెలుసుకోలేనప్పుడు మరి స్పర్జన్ భక్తుడు చెప్తున్నటువంటి పిల్లల, బ్రదరన్, when we cannot know the thoughts of the Lord,
because they are too high for our conception or too deep for our understanding, yet the Lord knows them. అవి ఎంతో ప్రియులారా మన భావనకు చాలా ఎత్తుగా ఉండవచ్చు, బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. కొన్ని ఆ, ఆ, జరుగుతున్నటువంటి సన్నివేశాలు, సంఘటనలు అనేక విధములైనటువంటి ప్రియులారా, ఎన్నో మరి ఆ యొక్క ప్రియులారా పర్సిక్యూషన్స్ ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. మరి ఎన్నో ఈ మధ్య మరి మయన్మార్, థాయిలాండ్ లో ఆ యొక్క భూకంపం ద్వారా ఎన్నో నిరసరాయులయ్యారు పిల్లల. మన కళ్ళ ముందే చూస్తున్నాము. ఎంతో మంది పిల్లల ఈ రీతిగా మరి కోవిడ్ ద్వారా, ఆ సునామీల ద్వారా, మరి టోర్నడోస్, తుఫాన్లు, వీటన్నిటి ద్వారా పిల్లల ఎన్నో న్యాచురల్ కెలామిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇవన్నీ కూడా దేవునికి తెలుసు పిల్లల. ప్రభు వాటిని తెలుసుకోగలడు. ఆ కాబట్టి పిల్లరా, మరి ఇటువంటి పరిస్థితుల్లో నిరీక్షణ కలుగు ఉద్దేశాలు ఇక్కడ మనం చదువుకున్నటువంటి యెరెమీయా 29:10లో రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ప్రియులారా, దేవుని నుండి వచ్చేటటువంటి ఏ కూడా అవి శ్రేష్టమైనటువంటివి, సమాధానాన్ని ఇచ్చేటటువంటివి, శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటివే కానీ అవి హానికరమైనటువంటివి కాదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అది వేస్ట్ అనుకోవద్దు. దేవుని కోసం ఏదైనా సహాయం చేస్తున్నప్పుడు అది వృధా అనుకోవద్దు. అటువంటి తలంపే రానివ్వకూడదు ప్రియులారా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని యొక్క పరిచర్యలో ముందుకు పోతున్నప్పుడు ప్రియులారా, మనకు గొప్ప నిరీక్షణ కలిగి ఉంటాం. ఎంతో సమాధానం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఓర్పు సహనములు. దేవుడు మనకు ఆ యొక్క ఆత్మ ఫలాలను మనం పొంది ప్రియులారా, మరి త్వరలోనే నిత్య జీవం కూడా వారసులు అవటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇక్కడ మరి బహిష్కరించబడినటువంటి యూదులు తమ దేశంపై దేవుని తీర్పు అనుభవంలో జీవించారు పిల్లారా. వారంతా కూడా వారు ఆ దేవుని యొక్క ఉగ్రత, ద ఎగ్జైల్ జ్యూస్ లివ్డ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ అపాన్ దేర్ నేషన్. వారి యొక్క ఆ దేశం మీదకి పిల్లల దేవుడు వారికి వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి వారు అనుకుంటున్నారు. వారు సులభంగా భావించేటటువంటి వారు. ఆయన వారి కోసం చెడును ఉద్దేశించాడని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. దేవుడు ఏమి దేవుడు అండి, ఎక్కడున్నాడండి దేవుడు, ఇంత ఇది జరుగుతున్నా చూస్తే అటువంటి మెంటాలిటీ, అటువంటి థింకింగ్ లో ఉంటున్నారు పిల్లల. కాబట్టి ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నాడు అటువంటి థింకింగ్ లో ఉన్నటువంటి వారి మధ్యలోనికి పిల్లలారా, ఈ దినాల్లో కూడా అనేక మంది సేవకులు సమర్పించుకొని పిల్లలారా అనేక ప్రాంతాలకు దేవుడు పంపిస్తున్నాడు. ఆ ప్రపంచం నలుమూలలకు కూడా పిల్లల మన యొక్క తెలుగువారు ఆ దేవుడు ఎంతో భారంతో అనేక ప్రాంతాల్లో సేవ చేయటానికి మరి పోతున్నారు పిల్లలారా. బైబిల్ను తీసుకొని సువార్తను ప్రకటించటానికి ఆ కమిషన్ విధేయులై పిల్లలారా. కాబట్టి అట్లానే ఇర్మియా ద్వారా కూడా దేవుడు వారి పట్ల తన ఆలోచనలు మరి శాంతికి సంబంధించినవి, సమాధానంతో కూడుకున్నాయని చెప్పి తెలియజేస్తున్నాడు. మరియు తన హృదయంలో మరియు మనస్సుల్లో వారికి భవిష్యత్తు మరియు నిరీక్షణ ఉందని చెప్పి వారికి ఒక హామీ కూడా ఇస్తున్నాడు ప్రియులారా. మనం చదువుకున్నాం కదా, దట్ ఇన్ హిస్ హార్ట్ అండ్ మైండ్ హీ హ్యాడ్ ఎ ఫ్యూచర్ అండ్ ఎ హోప్ ఫర్ దెమ్. వారందరికీ కూడా గొప్ప నిరీక్షణ ఉంటున్నది ప్రియులారా. ఈ వాగ్దానం బాబిలోనియన్ చర్యల్లో ఉన్నటువంటి ప్రాచీన యూదులకు చేయబడింది. ప్రాచీన యూదులు, ఏన్షియంట్ జ్యూస్ ప్రియులారా, బబులోన్ ఎగ్జైల్లో ఉన్నటువంటి వారికి మరి యొక్క వాగ్దానము. బైబిల్ అంతా కూడా ఎన్నో వాగ్దానాలు ప్రియులారా. ఆ యొక్క వాగ్దానాల్లో నెరవేరదగినటువంటివి, అవి ఎంతో పరిశుద్ధమైనటువంటివి, అవి ఎంతో ఆమోదయోగ్యమైనటువంటివి ప్రియులారు. ఈ యొక్క వాగ్దానాలను చేతపుచ్చి ప్రియులారు కొన్ని మాటలు మనతో మాట్లాడినట్టుగా ఉంటాయి ప్రియులారు. ఈ దినాలలో కూడా ఇట్ ఇస్ ద స్పెషల్ రెవల్యూషన్. అవి ఎంతో ప్రియులారు ఇన్స్పైర్డ్ బై గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి వారి యొక్క వాక్యాలను యొక్క పరిశుద్ధ మరి గ్రంథంలో పొందుపరిచి ఉంటున్నారు. కాబట్టి ఇది ఎంతో శ్రేష్టమైనటువంటిది, శక్తి కలిగినటువంటిది, రెండు అంచులు కలిగినటువంటి వాడి కలిగినటువంటిది. ఈ దినాలలో కూడా ప్రియులారా ఎటువంటి కఠిన హృదయాలతో కూడా మాట్లాడగలిగినటువంటిది ప్రియులారా. కాబట్టి దేవుడు తన ప్రజలు
చెరలో ఉన్నప్పుడు బాధపడినప్పుడు కూడా తగిన క్రమశిక్షణ లేదా తీర్పు కింద బాధపడినప్పుడు కూడా వారికి ఒక భవిష్యత్తు మరియు ఆశను కలిగి ఉంటున్నాడు. ఒకవేళ నిరీక్షణ లేకుండా కృషించినటువంటి స్థితిలో ఉండవచ్చు. ఇంకా అనేక విధములైనటువంటి ఇంకా ఎందుకు ఈ జీవితం అన్నటువంటి స్థితిలో ఉండవచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రజలు తన భవిష్యత్తును మరి వారి కోసం మరి ఒక ఆశను మరి కలిగి ఉంటున్నాడు. కానీ అపవాది పిల్లలు మనల్ని మోసం చేస్తుంటుంది. డిసెప్షన్ అంతా కూడా సత్యాన్ని అసత్యంగా చూపించటము. మరి అనేక విధాలుగా దేవుని యొక్క పిల్లలను పిల్లలు ఎంతగా బ్యాడ్ ప్రోపగాండా కనపడుతుంది పిల్లలు. అయ్యో దయగల తండ్రి ప్రియులారా, మరి ఆ ప్రవీణ్ పకడాల గారిది మనం విని ఉంటున్నాం. ఏ రీతిగా మరి చిత్రీకరిస్తున్నారు ప్రియులారా. అయ్యో ఎంతగా మరి మరి వాస్తవాలు మనకు తెలియదు, కానీ దేవుడి ప్రియులారా అంతా కూడా చూస్తున్నాడు ప్రియులారా. సత్యం ఒక రోజు కనబడబోతుంది ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి గొప్ప నిరీక్షణ కలిగి ఉంటున్నాం. ఇప్పుడే మనం చదువుకున్నాం ప్రియులారా. మరి మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. దేవునికి మన యొక్క సంగతులు అందరికి కూడా తెలుసు ప్రియులారా. మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరలా మనకు పునరుద్ధరణ, మరలా మనకు నిరీక్షణ, దేవుళ్ళ నిరీక్షణ, మరలా నూతన శక్తితోటి, నూతన బలముతోటి, నూతన ఉద్యమంతో ప్రియులారా మనం ఉన్నటువంటి పరిస్థితి మరి అవన్నీ కూడా మర్చిపోయి ప్రియులారా మరి దేవుని కొరకు నిలబడతాం, దేవుని కొరకు సాక్షులుగా ఉంటాం, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళటానికి మరి మనం నిర్ణయించుకుంటాం ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభువా. మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని మీరు తెలియజేస్తున్నారు ప్రభు. గొప్ప నాయన, ఇంకా మీ ఈ ఎడల తండ్రి మరి ఆ యొక్క ఆ వ్యతిరేక స్వభావం, వ్యతిరేక వైఖరి ప్రభు, ఇంకా అసలు దేవుడు ఎక్కడ సణుగుతూ ప్రభు ఉంటున్నారు అని దర్శించండి ప్రభు. మీ ప్రేమను, మీ కరుణను, మీ యొక్క తండ్రి శక్తిని అనుభవించడానికి సహాయం చేయండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనగలిగినట్లు సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క అవసరతల్లో మీరు సహాయం చేయండి ప్రభు. మరి తండ్రి శక్తిని అనుగ్రహించండి ప్రభు. ఓ తండ్రి, ఎంతమంది కుటుంబాలలో ప్రభు ఆర్థిక అవసరతల్లో వారికి సహాయం చేయండి. అస్వస్థత గురైనటువంటి వారిని యేసు నామంలో స్వస్థత దయచేయండి. ఎంతమంది కుటుంబాలలో ప్రభు మరి ఇంకా వివాహం కాలనటువంటి వారు బిడ్డలు ఉంటున్నారు, వారికి కూడా తండ్రి త్వరలో తండ్రి వివాహం జరగగలిగినట్లు సహాయం చేయండి. ప్రేమ గల ప్రభువా తండ్రి, మీరు ప్రతి ఒక్కరి గురించి ఉన్నతమైనటువంటి ఆశలు కలిగి ఉంటున్నారు. ప్రతి ఒక్కరి గురించి తెలుసు ప్రభువా. You are an omniscient God, O Father, all-knowing God, O Lord, all-powerful God. You are such awesome God, O Father. తండ్రి, మీరే సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మా యొక్క ఈ లైబ్రరీ, మ్యాట్రిమోనీ సర్వీస్, ఇంకా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి మా యొక్క పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. ప్రతి శనివారము వీకెండ్ మీటింగ్ ఉంటుంది, జూమ్ మీటింగ్. మరి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి వారి రీజన్లో రేపటి దినమందు మరి ఈ దినమందు శనివారం ఏషియా రీజన్లో ఉన్నటువంటి వారి చేత గొప్పగా మంచి సాక్ష్యములు, స్తుతి, ఆరాధన, వాక్యం వినబోతున్నాము. మరి వచ్చి విని ఆశీర్వదింపబడవలసిందిగా కోరుతున్నాము. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. నైస్ వీకెండ్.